మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మరొకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. దేవుని మహోన్నతమైనటువంటి ఘనమైనటువంటి నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆరాధికుడు, మన రక్షకుడు, మన ప్రభువు యేసుక్రీస్తు ప్రభువారు ఏమని సెలవిస్తున్నారా అంటే, నా యందు మీరు ఉండండి, మీ యందు నా మాటలు ఉండాలి, అప్పుడు మీకు ఏది ఇష్టమో అడగండి, అది మీకు అనుగ్రహింపబడుతుంది అని తెలియజేస్తా ఉన్నాడు. నా ప్రియమైన వారలారా, ఒక ఉదాహరణ చెప్తాను. 15వ అధ్యాయంలోనే మొదటి నుంచి మనం గమనిస్తే తీగను గురించి, ద్రాక్షావళిని గురించి, పనికిరాని తీగలను గురించి ప్రభు మాట్లాడుతూ వచ్చారు. మనం గమనిస్తే ప్రతి చెట్టుకు చెట్టు ఉంటుంది, చెట్టుకు కొమ్మలు ఉంటాయి. కొమ్మలు లేని చెట్టు దాదాపుగా ఉండదు. ఏ చెట్టుకైతే కొమ్మలు ఉంటాయో ఆ చెట్టుకు, ఆ కొమ్మలకు కాయలు కానీ, పూతలు కానీ, ఫలాలు ఫలిస్తూ ఉంటాయి. ఒకసారి ఒక కొమ్మను కొట్టి కనుక చూస్తే, ఒక కొమ్మను చెట్టు నుంచి వేరు చేస్తే అది రేపటి కాలానికి అది వాడిపోయి ఎండిపోవడానికి సిద్ధమవుతుంది. ఇక కాత ఉండదు, పూత ఉండదు. అంటే దాని కాత అయినా, దాని పూత అయినా, దాని ఫలాలైనా అది పచ్చగా ఉండాలన్నా, అది చిగురించాలన్నా, దాని పండ్లు అందరూ తినాలంటే మొదటిగా అది చెట్టుతో ఏకమై ఉండాలి, చెట్టుతో అంటు కట్టబడి ఉండాలి. ఏ చెట్టు ఇదంటే ఏమండి? జామ చెట్టు అంటారు. అంటే చూడండి, మనము దేవునితో కట్టబడాలి, దేవునితో మనం మమేకంగా మారాలి. మనం ఎవరమని దేవుని ప్రజలు అనుకోవాలంటే, వీరు దేవుని పిల్లలు, వీరు యేసయ్య పిల్లలు. వీరి గుణాలు, వీరి యొక్క ఆలోచనలు, వీరి యొక్క నడక యేసయ్యలాగా కనపడుతుంది. వీరు మందిరానికి వెళ్ళే వారిలా కనపడుతున్నారు. వీరి మాట వేరుగా ఉంది, వీరి చూపు వేరుగా ఉంది, వీరి ప్రవర్తన వేరుగా ఉంది. లోకములో ఉన్నవారి వాలే వారి చూపు లేదు, లోకములో ఉన్నవారి వలె వాళ్ళ నడక లేదు. వాళ్ళ ప్రవర్తన అంతా కూడా బైబిలుకు అనుసానందంగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ప్రజలు మనల్ని బట్టి గమనించాలి. ప్రియులారా, గమనించండి. ప్రభు ఏమంటున్నాడంటే, మీరేమో నాలో ఉండాలి, మీలో నా మాటలు ఉండాలి, అప్పుడు ఏది అడుగుతారో అది అడగండి, అది మీకు నేను ఇస్తాను అని ప్రభు చెప్తున్నాడు. ఈరోజు అడగడానికి చాలా ఉన్నాయి, చాలా అవసరాలు ఉన్నాయి. ఒకవేళ అమ్మా దేని గురించి ప్రార్థన చేయమంటున్నావు, ఒక చిట్టి రాసి ఇవ్వమని చెప్తే ఆ పేపర్ అంతా నింపుతారు. దేవుని బిడ్డలారా, దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవుడు చేయలేనిదంటూ ఏమీ లేదు, దేవునికి వీలు కానిదంటూ ఏది లేదు. నా ప్రియమైన వారలారా, కానీ మనము ఆయనతో ఎలా అనుబంధం కలిగి ఉన్నాం, ఎలాంటి సంబంధం కలిగి ఉన్నాం,
ఎలాంటి నడవడిక కలిగి ఉన్నాం, ఆయనతో ఉన్నటువంటి మన రిలేషన్షిప్ ఏమిటి, ఆయనతో మనకున్నటువంటి బంధము ఏమిటి, ఎలాంటి బంధం ఉంది. అవసరానికి వాడుకొని కరివేపాకులాగా తీసేసే బంధం ఉందా? అయ్యా నీవే నా దిక్కు, నీవే నా ప్రాణం, నీవే నాకు కావాలి అనేటువంటి బంధం ఉందా? నా ప్రియమైన దేవుని పెట్టారు. దేవునికి ఇవ్వడానికి దేవుడు వెనకాడే దేవుడు కాదు. దేవుడు వెనుకాడే దేవుడు కాదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. చూడండి, మనము చెట్టు ఎలాగైతే, కొమ్మ ఎలాగైతే చెట్టుతో అంటు కట్టబడి ఉంటుందో, మమేకమై ఉంటుందో, అతుకబడి ఉంటుందో, మనము కూడా మన ప్రభువుతో మనం అంటు కట్టబడి ఉండాలి. అందుకని ఒక పాట, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను, మరి ఏదైనను. ప్రియ దేవుని బిడ్డలారా, బంధము అనేటువంటిది ప్రభువుతో మనకు ఉండవలసిన బంధము, అది విడదీయరాని బంధముగా మారాలి, అది విడదీయరాని బంధముగా ఏర్పడాలి. చెట్టుతో కొమ్మ మమేకమై ఉన్నట్లుగా, చెట్టులో కొమ్మ ఏకమై ఉన్నట్లుగా మనము కూడా దేవుని సన్నిధిలో దేవునితో మనం ఏకమై ఉండాలి. కొమ్మకు ఒక పేరు, చెట్టుకు ఒక పేరు ఉండదు. కొమ్మ చెట్టు జామ చెట్టు అయితే కొమ్మ కూడా జామ కొమ్మ. ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మనకు చెట్టుగా ఉన్నాడు. మనము ఆయనకు తీగలుగాను ఆయనకు కొమ్మలుగాను ఉన్నాం. క్రైస్తవులు అనబడేవారు క్రీస్తును వెంబడించేవారు, క్రీస్తును ప్రేమించేవారు, క్రీస్తు యొక్క అడుగు జాడల యందు నడవగలిగిన వారు క్రైస్తవులు. లోకముతో మమేకమై జీవించేవారు కాదు, లోకముతో ఏకమై జీవించేవారు కాదు, కానీ క్రీస్తుతో మమేకమై, క్రీస్తుతో ఏకమై జీవించగలిగిన వారే క్రైస్తవులు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని బిడ్డలారా, ఆయన అంటాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉంటే మీకేది ఇష్టం అడగండి, అది మీకు ఇస్తానంటున్నాడు. మనం అలాంటి బంధముతో ప్రభువులో ముందుకు కొనసాగుదుముగాక. దేవుడు మనలను దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, విన్న వాక్యాన్ని బట్టి వందనాలు. విన్న వాక్యం ద్వారా మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మీ బలమైన ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మనలను మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.